జిల్లాలోని కాట్రేనికోన మండలం పల్లం సమీప గ్రామాల్లో ఇటీవల కొన్ని కేసులు బయటపడ్డాక కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రాథమికంగా స్క్రీనింగ్ లో పాజిటివ్ వచ్చి తుది పరీక్షల్లోనూ వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్స అందిస్తున్నారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా చేసిన స్క్రీనింగ్ పరీక్షల్లో హెపటైటిస్ బి, సి కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాల్లో కాట్రేనికోన మండలంలో హెపటైటిస్ బి పాజిటివ్ రేటు 8.98% నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 51 మందికి యాంటీ వైరల్ డ్రగ్స్ ఇచ్చే ప్రక్రియ మొదలైంది. మిగిలిన వారు ఈ మందులు వాడకపోయినా 3 నెలలకు ఒకసారి వైద్యం సంప్రదించాల్సిందిగా సూచిస్తున్నారు. రైట్, హెపటైటిస్ బి, సి కేసులు అయితే ఎక్కువగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలు అంటే ఏపీలో ఎక్కువగా మనకి బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ గణేష్. ఇప్పటిదాకా వచ్చినటువంటి వైరస్లు మనం ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే విధంగా మనం చూసాం. ఈ వ్యాధి రావడానికే కారణం ఏదైతే ఇంజెక్షన్స్, నీడిల్స్ ఒకరి తర్వాత మరొకరికి యూజ్ చేయడం వల్ల, అదేవిధంగా కటింగ్ షాప్స్లో కూడా బ్లేడ్స్ మార్చకుండా యూజ్ చేయడం వల్ల గతం నుంచి మన శరీరంలో ఉండి ఇప్పుడు బయటకు వస్తున్నాయని చెప్తున్నారు. ఇవి కూడా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే హెపటైటిస్ బి అనేది ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటువంటి వ్యాధిగానే మనం చెప్పొచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పర్సెంటేజ్ కంటే ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలో పర్సెంటేజ్ శాతం ఎక్కువ ఉంది. కేసులు ఇక్కడ పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో కాట్రేనికోన మండలం పల్లం సమీప గ్రామాల్లో ఇటీవల కొన్ని కేసులు బయటపడ్డాయి. దీంతో కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రాథమికంగా స్క్రీనింగ్ టెస్టులకి ఆదేశాలు ఇచ్చారు. దీంతో వైద్య సిబ్బంది వైద్య పరీక్షల్ని నిర్వహించినటువంటి సందర్భంలో 51 మందికి ఇక్కడ యాంటీ వైరల్ అంటే ఈ హెపటైటిస్ బి, సి ఈ 2 వైరస్లను అయితే లక్షణాలు గుర్తించారు. ఇదే క్రమంలో వెంటనే అలర్ట్ అయినటువంటి సిబ్బంది వీటి మీద జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. హెపటైటిస్ బి, సి ఇది గనక వస్తే ఖచ్చితంగా జీవితాంతం మందులు వాడాల్సిందే. అందువల్ల హెచ్ఐవి ఏ విధంగా సోకుతుందో హెపటైటిస్ బి కూడా అదే విధంగా సోకుతుంది. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఆర్ఎంపీ వైద్యులు అవగాహన లేకుండా ఒకరికి చేసినటువంటి ఇంజెక్షన్ నీడిల్ తో మరొకరికి కూడా చేయడంతో ఈ హెపటైటిస్ బి సోకింది అనేది సాధారణంగా ఇక్కడ చాలా మంది చెప్తున్నటువంటి అంశం. కానీ ఇది శారీరక సంబంధాల వల్ల వ్యాపించే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఏవైతే సెలూన్ షాప్ లో ఒకే బ్లేడ్ 2-3 వాడినా కూడా ఈ విధంగా వ్యాపిస్తుంది. అలా కాకుండా ఈ హెపటైటిస్ బి, సి ఉన్నటువంటి వ్యక్తి లాలాజలం నుంచి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అదే విధంగా హెపటైటిస్ బి, సి ఉన్నటువంటి వ్యక్తులు ఒక బ్రష్ వాడిన తర్వాత అదే బ్రష్ ఇంకొకరు వాడినా కూడా ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. అందువల్ల ఈ వ్యాధి సోకిన తర్వాత సోకినటువంటి వ్యక్తి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దట్టు ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా ఎలాంటి మందులు లేవు. దీని మీద ఇప్పటికీ అంటే వైద్య శాస్త్రజ్ఞులు అయితే ఇప్పటికీ పరిశోధనలు చేస్తూ ఉన్నారు దీనికి మందు కనిపెట్టడం కోసం. అయితే దేశ సగటుతో పోలిస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి సగటు ఎక్కువగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల కంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4.59 హెపటైటిస్ బి శాతం ఉంటే కోనసీమ జిల్లాలో హెపటైటిస్ సి విషయానికి వస్తే 5.76% ఉండడం ఆందోళన కలిగిస్తుంది. అందువల్ల ఇక్కడ ఎక్కువగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీని మీద అవగాహన కల్పిస్తున్నారు. జాగ్రత్తలు పాటించాలని చెప్పి ప్రభుత్వం అయితే ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడంతో గడిచినటువంటి 10 రోజుల నుంచి కూడా ఇప్పటికే స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ ఈ పెరుగుతున్నటువంటి కేసులను తగ్గించే ప్రయత్నం అయితే. గణేష్, లక్షణాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అంటే మనకి సాధారణంగా ఈ ఫ్లూ అనేది కనిపించినప్పుడు మనకి జలుబు, దగ్గు, జ్వరం అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. మరి హెపటైటిస్ బి, సి లక్షణాలు ఏ విధంగా వస్తున్నాయి? అంటే అప్పట్లో 25 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ వ్యాధి సోకిన సందర్భంలో ఎలాంటి ఆందోళన లేదు. కానీ ప్రస్తుతం 50 ఏళ్లకు వారికి పైబడడంతో నిరోధక శక్తి అనేది తగ్గిపోయి వారికి కామెర్లు రావడం, కడుపు నొప్పి రావడం, ఇతర జబ్బులతో బాధపడుతున్నటువంటి సందర్భాల్లో ఈ ఆసుపత్రులకు వచ్చి బ్లడ్ పరీక్షలు చేస్తున్నటువంటి సమయంలోనే ఈ హెపటైటిస్ బి లక్షణాలు అయితే బయటపడడం, తర్వాత వారికి వైద్య సదుపాయాలు అందించే ప్రయత్నం జరుగుతుంది. సాధారణంగా కామెర్లు వచ్చినప్పుడు చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ కామెర్లు అంటే సీరియస్ అయితే మాత్రం ఈ హెపటైటిస్ బి, సి వ్యాధులు సంక్రమించేటువంటి
అవకాశం ఉంటుంది. కాబట్టి కామెర్లు తుది దశలోనే వీటిని అంతమొందించాలి. లేని పక్షంలో హెపటైటిస్ బి, సి బారిన పడేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. సాధారణంగా కామెర్లు, కడుపు నొప్పి ఈ రెండే ప్రధానంగా వైద్యులు చెప్తున్నారు. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు వెంటనే బ్లడ్ పరీక్షలు నిర్వహించుకుంటే ఈ వ్యాధి సోకిన వెంటనే కూడా ముందుగానే ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కువ కాలం బతికేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇది లివర్ మీద ప్రభావం చూపించి మనిషి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దట్టు చిన్న పిల్లలు, అంటే ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలకు ఈ టీకా అనేది తొలి దశలోనే ఇస్తున్నారు. ఒకవేళ పెద్దవాళ్ళు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటే పెద్దవాళ్ళకు కూడా టీకాలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఎవరైనా ముందస్తుగా మాకు ఇది భవిష్యత్తులో చోకకూడదు అనుకుంటే ముందస్తుగా టీకాలు కూడా తీసుకోవచ్చు. ఈ అవగాహన కూడా కనిపిస్తున్నారు. ఇప్పటికైనా ఒక నీడిల్స్ వాడినటువంటి వ్యక్తి ఇంకొక నీడిల్స్ వాడకూడదు. అదే విధంగా సెలూన్ షాప్ లో ఒక బ్లేడ్ వాడిన తర్వాత ఇంకొకరు వాడకూడదు. శారీరక సంబంధాలు అనేవి కలిగి ఉండకూడదు. ఈ రకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఈ వైరస్ అనేది సోకదు. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉండి ఇలాంటి కార్యక్రమాల్లో ఉంటారో ఖచ్చితంగా వారికి హెపటైటిస్ బి, సి, హెచ్ఐవి ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు సోకుతాయి. ఒక్కసారి ఈ వ్యాధి సోకిందంటే ఖచ్చితంగా జీవితాంతం ఈ వైరస్ అనేది వెంటాడుతుంది. వైరల్ లోడ్ ఎక్కువయ్యే కొద్దీ శరీరంలో ఉన్నటువంటి భాగాలకు అంటే ఈ లివర్ కావచ్చు, ఈ మిగిలినటువంటి ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గన్స్ మీద ప్రభావం చూపించి మనిషి చనిపోయేటువంటి స్థితికి ఈ వైరస్లు తీసుకెళ్తాయి. కాబట్టి హెపటైటిస్ బి, సి పట్ల అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధికార యంత్రాంగం పెరుగుతున్నటువంటి కేసులను తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.